ఒకప్పుడు బీచ్ అందాలు చూడాలంటే గోవాకి వెళ్ళాల్సొచ్చేది. అలాంటిది ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పేరుపాలెం అనేటువంటి బీచ్ ఉందండి. చాలా అద్భుతంగా ఉంటది. గోవాకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేటువంటి ఈ బీచ్ చాలా చాలా అందంగా ఉంటది. ఇటీవల కాలంలో రిసార్ట్సు, చెట్లు, మొక్కలు చాలా చాలా అందంగా తయారైంది. అంతేకాకుండా అద్భుతమైనటువంటి రోడ్డేశారు. ఇప్పుడు నరసాపురానికి కూతవేటు దూరంలోను, భీమవరానికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బీచ్ అందాల్ని ఒకసారి లుక్కేద్దాం రండి. ఒకప్పుడు బీచ్‌లో చిల్ అవ్వాలంటే గోవాకి అందరూ పరిగెత్తేవారు. అయితే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ పేరుపాలెం బీచ్ ఎంతో అలరిస్తుంది. టూరిస్టులతో కిటకిటలాడిపోతుంది. ఒక్క కార్తీక మాసంలోనే కాదు, వీకెండ్స్‌లోనే కాదు. ప్రతిరోజు కూడా ఇక్కడ మొత్తం టూరిస్టులతో కార్‌లతోని చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా బాగా డెవలప్ చేయడంతో పర్యాటకులు విపరీతంగా వస్తున్నారండి. చాలా తక్కువ ఖర్చుతో అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు తెలిసి ఇక్కడ గోదావరి జిల్లాల్లో గానీ, ఇటు కృష్ణా లో గానీ ఎక్కడా లేని విధంగా ఉండేటువంటి అద్భుతమైన బీచు పేరుపాలెం మాటండి. ఇది నరసాపురానికి ఒక 15 కిలోమీటర్లు, భీమవరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బీచ్ అందాలను చూడాలంటే అసలు 2 కళ్ళు చాలవండి. అంత అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఈ మధ్యన సిమెంట్ రోడ్డేశారండి. ఈ బీచ్ వారంపట దాదాపుగా 4 లైన్స్ సిమెంట్ రోడ్డేశారన్నమాట. ఎక్కడ కూడా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకొని 4 రోడ్లు ఒక వైజాగ్ మినహా ఎక్కడా కూడా ఇలాంటి సిమెంట్ రోడ్డు ఎక్కడ లేదండి. చాలా చాలా అద్భుతంగా ఉంటది ఈ బీచు. అక్కడ ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందండి. ఈ మధ్యన రిసార్ట్స్ అయ్యి బాగా డెవలప్ చేశారు. చూడండి ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు చూస్తుంటే గనక మనం గోవాలో ఉన్నామా, పేరుపాలెంలో ఉన్నామా అని చెప్పేసేటువంటి అనుమానం మారదు. చాలా బాగా పెరిగినాయండి ఈ మధ్య చెట్లు. మొత్తం తీర ప్రాంతం అంతా కూడా ఇవి కొబ్బరి చెట్లతోని కనువిందు చేస్తా ఉంటాయి. మొత్తం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే గనక ఎక్కడా లేని విధంగా ఇక్కడ నరసాపురం సమీపంలో ఉన్నటువంటి ఈ పేరుపాలెం బీచ్ చాలా అద్భుతంగా ఉంటది. ఇది మాటలతో చెప్పలేమండి. ఒక్కసారి మీరు ఎళ్తే గనక తెలుస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇక్కడ అలలు భలే అబ్బురపరుస్తా ఉంటాయి. మనల్ని రమ్మని పిలుస్తూ ఉంటాయండి. మీకు కాకినాడ బీచ్ గానీ, ఇటు మంగినపూడి బీచ్ గానీ, బందర్‌లో మంగినపూడి బీచ్ గానీ పెద్దగా కెరటాలు అంతగా ఉండవండి. ఇక్కడ అమావాస్య పౌర్ణాలకైతే గనక ఈ ఫ్లో మరింత ఉధృతంగా ఉంటది. మనకి ఆ కెరటాల శబ్దం చూస్తుంటే గనక ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తా ఉంటదండి. అసల మీకు ఏ రోజెళ్ళినా కూడా ఇక్కడ భారీ ఎత్తున టూరిస్టులు ఇక్కడ ఉండటం మనం గమనించవచ్చు. అలాగే నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అంత ఫెసిలిటీస్ లేవండి. రోడ్డు సదుపాయం అంతగా ఉండేది కాదు. ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటే ఒక చిన్న రూమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు దాదాపుగా పదుల సంఖ్యలో రిసార్ట్స్‌ని కూడా డెవలప్ చేశారు. ఛార్జీలు కూడా పెద్దగా లేవండి. కంపారిటివ్‌లీ గోవాతో పోల్చుకుంటే ఇక్కడ పెద్ద ఛార్జీలుగా పెద్దగా అనిపించలేదు నాకు. అలాగే రెస్టారెంట్లు, ఫుడ్ ఐటెమ్స్ అయ్యి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి చౌకగానే తయారవుతుంది. ఎప్పుడైనా సరదాగా మీరు వీకెండ్ చిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ పిల్లలతో ట్రై చేయండి. ఊరికనే సముద్ర స్నానం కూడా చాలా అద్భుతంగా ఉంటది. కార్తీక మాసంలో అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున జనం వస్తారిక్కడ. మామూలు వీకెండ్స్‌లో అయితే మాత్రం జనం బానే ఉంటున్నారు. అంతేకాకుండా మామూలు రోజుల్లో కూడా మీరిక్కడ ఎంజాయ్ చేయొచ్చనమాట. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి మీకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఆటోలు కూడా మీకు ఇక్కడ దొరుకుతాయండి పేరుపాలెం వెళ్ళటానికి. జస్ట్ మీరు అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. మీరు అలాగే అక్కడ రిసార్ట్స్ సౌకర్యం కూడా ఉంది. చాలా రకాలైనటువంటి రిసార్ట్స్ ఉన్నాయి. మీరు అక్కడికెళ్తే గనక మీరు ఆన్‌లైన్‌లో కాకుండా అక్కడికెళ్ళి మాట్లాడుకుంటే గనక తక్కువకి దొరుకుతుంది. ఎందుకంటే ఆక్యుపెన్సీ రేట్ తక్కువ ఉంటది కాబట్టి మీకు బేరం ఆడుకొని మనం
దిగొచ్చు. మీకు ఎవరి బడ్జెట్‌లో వాళ్ళకి ఉండొచ్చు. అంతేకాక నైట్ స్టే చేస్తే గనక మీరు సన్‌రైజు, సన్‌సెట్ చూడటానికి అవకాశం ఉంటది. ఈ 2 కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి నైట్ స్టే చేయడానికి చూడండి. వీలు కుదరని వాళ్ళు మార్నింగ్ ఎళ్లి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోవచ్చు. మీకు నరసాపురం నుంచి ఇటు తెలంగాణ వెళ్ళటానికి ట్రైన్స్ అన్నీ ఉన్నాయి. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఇయన్నీ కూడా దాదాపు 6, 7 ట్రైన్స్ మీకు ఇటు తెలంగాణ వైపు వెళ్ళేటన్ని ఉన్నాయి. మీరు అక్కడ బస్సు నుంచి రావాలంటే గనక నరసాపురం నుంచి మీకు డైరెక్ట్ పేరుపాలెం బస్సులుంటాయి. లేదంటే గనక ఆటోలు ఉండొచ్చు. లేదంటే ఓన్ వెహికల్‌లో వెళ్ళేవాళ్ళు కూడా మీరు వెళ్ళొచ్చు. అక్కడ ఫుడ్ ఐటెమ్స్ కూడా మీకు చాలా తక్కువ రేట్లకు దొరుకుతాయండి. మీకు స్థానికంగా ఉండేటువంటి తాటి ముంజలు, అలాగే ముంజికాయలు, లేదంటే గనక పుచ్చకాయలు, తేగలు అన్నీ ఇక్కడ సాంప్రదాయమైనటువంటి దొరికేటువంటి అన్నీ కూడా అక్కడ లభ్యం అవుతా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటల్లో చిల్ అవ్వచ్చు. ఫ్యామిలీతో వెళ్తే గనక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ముఖ్యంగా ఈ వేసవిలో వెళ్ళటానికి చాలా అద్భుతమైనటువంటి బీచ్ అనమాట అండి. ఎక్కడా లేనటువంటి అలలు, అక్కడ వైబ్రేషన్స్ మనకు చాలా అబ్బురపరుస్తాయి. మనకక్కడ కదలనివ్వవండి అసలు. మనకి ఎన్ని గంటలైనా సరే మీరు అక్కడే టైమ్ స్పెండ్ చేయొచ్చనమాట. అలాగే అక్కడ వాతావరణం కూడా చాలా బావుంటది. మీరు పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చనమాట. సరదాగా ఏదో సుడిగాలి పర్యటనలో కాకుండా సరదాగా ఒక నైట్ స్టే చేయడానికి చూడండి. కంప్లీట్ పల్లె వాతావరణం, గ్రామీణ వాతావరణంలో ఉండేటువంటి ఈ బీచ్‌కి ఒకసారైనా వెళ్ళి తీరాల్సిందే. సమ్మర్‌లో అయితే ఒకసారి ట్రై చేయండి. రిసార్ట్స్ కూడా మీకు చాలా బావుంటాయి ఇక్కడ. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చన్నమాట. ఈ సమ్మర్‌లో సరదాగా పిల్లలతోనూ, ఫ్యామిలీతోనూ ఎంజాయ్ చేయటానికి ఈ పేరుపాలెం బీచ్ అయితే చాలా సూపర్ డూపర్‌గా ఉంటది. ఒక్కసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది ఆ ఎంజాయ్‌మెంట్ ఏంటో, ఆ చిల్ అవుతాం ఏంటో. ఎందుకంటే గోవాలో టూరిజం ఆల్మోస్ట్ డౌన్ అయిపోయిందండి. అక్కడంతా చీటింగు, లాంగ్వేజ్ ప్రాబ్లము, అడుగడుగునా దోపిడీ ఇవన్నీ కూడా. మొన్నే ఇటీవల కూడా తాడేపల్లికి చెందిన యువకుడిని అక్కడ టూరిస్టులు, అలాగే హోటల్ మేనేజ్‌మెంట్ వోళ్ళు అంతా కూడా కొట్టి చంపేసిన సంగతి మనకు తెలుసు. కాబట్టి మన ప్రాంతం, మన ఏరియా, మన భాష ఈ గోదావరి జిల్లాల్లో పేరుపాలెం సూపర్. ఒకసారి మీకెళ్తే తెలుస్తుంది. ఒకసారి ఎంజాయ్ చేయండి. ఉంటానండి. ఇవాల్టి వీడియో ఇది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండి. ఉంటానండి.